నమస్కారం, మీరు వింటున్నారు పిట్టకథ. నేను మీ మేఘ్నా బల్లా. ఇవాళ పయనం ఎపిసోడ్ 28కి రఘు వచ్చారు. తెలుగు భాష మీద మక్కువతో సోషల్ మీడియాలో అండ్ యాసలు.com అనే వెబ్సైట్తో మనందరికీ ఎన్నో యాసలు మాండలికాల పదాలను ఒక డిక్షనరీ లాగా అందిస్తున్నారు. ఆ జర్నీని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చేసారు. హాయ్ రఘు గారు. హలో మేఘన గారు. మీ గురించి మా ఆడియన్స్కి చెప్పండి. నా పేరు రఘు అండి. నేను ఇన్స్టాగ్రామ్లో యాసలు పేజీ నడుపుతాను. ఇన్స్టాగ్రామ్లో కాదు, ట్విట్టర్లోను, అలాగే యాసలు.com వెబ్సైట్ కూడా ఉంది. మాది పాలకొల్లు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాను. ఈ యాసలు మాండలికాల మీద పేజ్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది? మాది పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పాను కదా. మా తాతగారు వాళ్ళది పక్కనే తూర్పుగోదావరిలో ఉంటారు. చిన్నప్పుడు సెలవులుగా వెళ్ళినప్పుడు పక్కనే అయినా మాట తీరు, యాస చాలా తేడా ఉండేది. అదొక కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఉండేది. మా తాతగారు ఊరికి వెళ్ళాలంటే 2 సార్లు గోదావరి దాటాల్సి వస్తుంది. మేబీ అందువల్ల ఏమో తెలియదు, కానీ మాట చాలా మారిపోయేది. ఈ మధ్యకాలంలో మా తాతగారు కాలం చేసినప్పుడు ఆయన గుర్తుగా కొన్ని మాటలు ఒక చోట పెడితే బాగుంటుంది, వాళ్ళు వాడే మాటలని అనిపించింది. అలా ఈ పేజ్ మొదలు పెట్టాను. అది చాలా మంచి ఆలోచన అండి. మరి పేజ్ యొక్క ఉద్దేశం ఏంటి? అంటే మనం చాలా తెలుగు పదాలు నిజాన్ని మర్చిపోతున్నాం. అవి పాత గ్రామీణ భాషల్లో ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే ఇప్పుడు సాధారణంగా బోర్ కొడుతుంది అనేస్తాం మనం, కానీ నేను విన్న పదం ఊసిపోవట్లేదా అనేవాళ్ళు మా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఊసిపోవట్లేదా అని ఎవరు వాడం, బోర్ కొడుతుందా అంటాం. అలాగే బిజీగా ఉన్నాను రా అంటాం, కానీ తిరగలేదు లేకపోతే తిరగబడలేదు అని కూడా అన్నాం. సో అలాంటి పదాలు చాలా మర్చిపోతున్నాం. ఇది ఒక్క గోదావరి జిల్లాలోనే కాదు, తెలుగు ప్రాంతాల ఇంట్లో జరుగుతుంది. నిజానికి ఈ పేజ్ మొదలు పెట్టిన తర్వాత చాలా మంది అదే చెప్పేవాళ్ళు. చాలా మంది కూడా కనెక్ట్ అయ్యారు. మేము ఈ పదాలు మర్చిపోయాం అను, లేకపోతే మేము మా నాన్న వాళ్ళ దగ్గర ఈ పదాలు విన్నానను అనేవాళ్ళు. అందుకని మర్చిపోతున్న తెలుగు పదాలన్నీ ఒక చోట, మన తరంలో మనం విన్న పదాలు కన్నా కనీసం ఒక చోట ఉంచితే అవి ఎవరొకళ్ళు చూసి మళ్ళీ వాడతారని. నిజానికి ఈ పేజ్ ఉద్దేశం కానీ, ఆ వెబ్సైట్, ట్విట్టర్ ఉద్దేశాలు అయితే ఈ పదాలు చూసి కొత్త వాళ్ళు స్ఫూర్తి పొంది వాళ్ళ పదాలు కూడా పెడతారని, వాళ్ళ పదాలు వెబ్సైట్లోకి ఎక్కిస్తారని. చాలామంది నిజానికి యాసలు.comలోకి పదాలు ఎక్కిస్తున్నారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లోనో మెసేజ్లు పెడుతున్నారు. ఈ పదం ఇక్కడ మా ప్రాంతంలో ఎలా వాడతాం అని పెడుతున్నారు. కానీ మొదట్లో పదాలు ఒక్కటే పెడితే పెద్దగా ఎక్కువ మందికి చేరలేదు. రీచ్ కోసం మేము మీమ్స్ చేయడం మొదలుపెట్టాం. ముఖ్యంగా అందవరపు భార్గవ్ అని చాలా పోస్టులు అతనితో చేశాను. ఆయన ముందు మీమ్స్ అవి చేయడం మొదలుపెట్టాం. సో అలా ఎక్కువ మంది చేద్దామని చూస్తాం. అలాగే అన్ని తెలుగు ప్రాంతాలు, నిజానికి కొన్ని మాండలికాల యాసలు మనం పట్టించుకోం. అలాంటి హోసూరి యాస కానీ, లేకపోతే మన కోలార్ ఆ ప్రాంతంలో ఉన్న కన్నడ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళ యాసలు కానీ, బరంపురం యాస కానీ అలాంటివి పట్టించుకోం. అలాంటి వాళ్ళని కూడా, ఇంకా ప్రవాసంలో సెటిల్ అయిన మలేషియా అటు వాళ్ళని కూడా పట్టించుకోం. అలాంటి వాళ్ళకి కూడా చేరాలనేది, వాళ్ళు స్ఫూర్తి పొంది వాళ్ళు పదాలు ఎక్కిస్తారు. మీ ఉద్దేశం చాలా గొప్పగా ఉందండి. మా అందరికీ అర్థమయ్యేలాగా యాసలు అంటే ఏంటి, మాండలికాలు అంటే ఏంటో కాస్త చెప్తారా? అంటే వ్యవహారికంగా మనం యాసలు మాండలికాలు అని ఒకటి కింద వాడేస్తాం. అయితే భాషా శాస్త్రవేత్తల ప్రకారం మాండలికం అంటే ఒక ప్రాంతంలో వాడే భాష అంట. దీనికి వ్యాకరణం ఉంటుంది. ముఖ్యంగా మనకి 4 ప్రధాన మాండలికాలు ఉన్నాయి తెలుగులో. అందరికీ తెలిసిందే, తెలంగాణ మాండలికం, రాయలసీమ మాండలికం, కోస్తా మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం. ఇవి కాకుండా మన ప్రతి జిల్లాకి ఒక మాండలికం ఉంటుంది. ఒక కులవృత్తులకు మాండలికాలు ఉంటాయి. అందుకే వచ్చేసాడు అంటే ఒక చోటది వచ్చేసినాడు అవుతుంది, ఒక చోట వచ్చేసిండు అవుతుంది, వచ్చేహేడు లేకపోతే వచ్చేసాడు అవుతుంది. ఇవన్నీ కూడా వ్యాకరణ నియమాలతోనే ఉంటాయి. యాస మట్టుకు మనం ఎలా ఉచ్చరిస్తున్నాం ఇది ఇన్ఫార్మల్. దీనికి వ్యాకరణ నియమాలు ఏమి ఉండవు. ఇది నేను చెప్పేది వేదవాక్ కాదు, కానీ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనకి చిలకడ దుంప ఉంటుంది కదా, స్వీట్ పొటాటో, దాన్ని చిలకడ దుంప అంటాం, కొన్ని చోట్ల గెనిసగడ్డ అంటారు, కొన్ని చోట్ల రత్నపురి గడ్డ అంటాం. అవన్నీ మాండలిక పదాలు. అలాగే చిలకడ దుంపను ఇప్పుడు సిలకడ దుంప అన్న, గెనిసగడ్డని గనుసుగడ్డ అన్న, అవి యాస కింద వస్తాయి. నాకు అర్థమైనంత వరకు రెండింటి మధ్య తేడా అది. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే మాండలికం అంటే డైలెక్ట్ అండ్ యాస అంటే స్లాంగ్. ఈ పయనంలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తారా? మొదటి నుంచి కూడా చాలామంది కనెక్ట్ అయ్యారండి పేజ్కి. నేను 1-2 పోస్ట్స్ పెట్టినప్పుడు కూడా చాలామంది అప్పుడు వాళ్ళ స్టోరీలో పెట్టడం వల్ల చాలామంది చేరింది ఇది.
తర్వాత తర్వాత రాయలసీమ నుంచి లేకపోతే ఉత్తరాంధ్ర నుంచో వాళ్ళ పదాలు ఇవ్వడం మొదలుపెట్టారు చాలామంది మిత్రులు. అంటే ఒకరి పేరు చెప్తే అందరి పేర్లు చెప్పడం కుదరదని చెప్పట్లేదు. ఆ తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మా మిత్రుడు అందవరపు భార్గవ్ అని ఆయన నేను కలిసి చాలా పోస్టులు పెట్టాం. ఆయన కూడా తెలుగు భాష మీద పేజ్ నడుపుతున్నారు. ఈ మధ్యకాలంలో వెబ్‌సైట్‌లో అయితే చాలామంది 50 పదాలు, 100 పదాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే తెలుగు కూటమి గ్రూప్ సపోర్ట్ చేశారు. చాలామందండి, ఒక్కళ్ళు కాదు, దగ్గర దగ్గర 100 మంది దాకా వాళ్ళు పదాలు పెట్టడం గానీ, లేపోతే వెబ్‌సైట్‌లో పదాలు ఎక్కించడం గానీ చేశారు. వాళ్ళ వల్లే పేజ్ ముందుకెళ్తుంది. సో మీ యాసలు .com వెబ్సైట్ గురించి కాస్త చెప్పండి. ప్రస్తుతం అయితే అది క్లౌడ్‌లో ఉందండి అది. బేసిక్‌గా ఒక డేటాబేస్ ఉంది. NoSQL డేటాబేస్ ఉంది. క్యాషింగ్ రెడిస్ ఉంది. బ్యాక్ ఎండ్ పైథాన్‌లోనే ఉంది. ఫ్రంట్ ఎండ్ మామూలు అప్పుడప్పుడు రియాక్ట్ కొంచెం నాటిలో రియాక్ట్ వాడాం. టెక్నికల్‌గా వెబ్‌సైట్ మామూలు వెబ్‌సైట్ అండి. వెబ్‌సైట్ యూఎస్‌పీ అంటే పీపులే చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంది? మా తమ్ముడు చాలా కోఆపరేట్ చేశాడండి. దీనికి మొదట్లో వేరే రకంగా ఉండేది వెబ్‌సైట్. తర్వాత వెబ్‌సైట్‌కి అయితే చాలా చాలా మార్పులు చేశాడు అతనే. ఇంట్లో కూడా అంటే మాది గోదావరి జిల్లా కాబట్టి కొన్ని పదాలు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఎవరి మాటలో విన్న పదాలు, లేకపోతే మా అమ్మగారు చెప్పిన పదాలు ఏవో తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అవి కూడా ఎక్కిస్తాం. ఈ పేజ్‌లో బిగ్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? చాలామంది టెస్టిమోనియల్స్ కింద రాస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అంటే మా నాన్నమ్మ వాడేది పదం ఈ మధ్యకాలం, లేకపోతే ఈ మధ్యకాలం వినలేదు ఈ పదం, చాలా మంచి పదం గుర్తు చేశారు అని ఎవరన్నా చెప్తే అది చాలా ఆనందంగా ఉంటుంది. నిజానికి ఈ పేజ్ మొదట్లో ఎక్కువ మంది చేరదేమో అనిపించినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, కొన్ని పదాలు ఇప్పుడు మా నాన్నగారు మాట్లాడిన పదాలు, లేకపోతే తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు మాట్లాడిన పదాలు ఉన్నాయి. సరే, అవి ఆన్లైన్లో వెతికినా ఎక్కడ దొరకలేదు. అంటే గూగుల్ తెలియదు అనమాట, ఆ పదాలే తెలియదు. సో ఆ పదాలు ఓకే మనం ఎక్కడో చోట పెడుతున్నాం. ఓకే, సో గూగుల్ వెతికితే ఎవరొకరు వెతికితే అది కనబడుతుంది, ఇప్పుడో తర్వాత ఎవరో అనిపించింది. అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ పదాలు అంటే మనం ఎక్కించకపోతే అది ఉండేది కాదు కదా అని. ఇప్పుడు తిరుపతికి వెళ్తే మా నాన్నగారు గుండు కొట్టించని బొప్పను అంటారు. ఎక్కువ మంది వినలేదేమో కూడా ఆ పదం, కానీ నాకు ఎక్కడ దొరకలేదు అది. అది ఓకే మన దానిలో ఉంది కదా అని ఒక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి. అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. రాయలసీమ నుంచి సునీల్ అని ఆయన క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎక్కించాను. ఒక 40 రోజుల దాకా ఎక్కించారు ఆయన. దగ్గర దగ్గర 100 పదాల దాకా ఎక్కించారు. అంటే ఒక రోజు ఎక్కించడం వేరు, 2 రోజులు ఎక్కించడం వేరు. ఆయన గుర్తుపెట్టుకుని ప్రతిరోజు ఎక్కించారు. అది నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ట్విట్టర్‌లో ఒక 200, 300 మంది జపాన్ అనుచరులు ఉన్నారండి పేజ్‌కి. వాళ్ళు చాలా చాలా క్యూట్ పదాలు వాడి పేజ్ గురించి పొగుడుతూ ఉన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ జపాన్ ఎక్కడ, మనం ఇక్కడ తెలుగు గురించి, లేకపోతే మరి ఎందుకో తెలియదు, మరి ఆర్ఆర్ఆర్ వల్ల లేకపోతే తెలుగు సినిమాలు చేరడం, అంతర్జాతీయంగా పేరు ఉండటం వల్ల తెలియదు, కానీ ఇంకా దాదాపు చాలా మంది 100ల్లో జపాన్ నుంచి అంచెలు ఉండి వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు దీన్ని. నిజానికి వాళ్ళు కొంతమంది తెలుగు నేర్చుకుంటున్నాను, తెలుగు రాస్తాను అని చేస్తున్నారు. కొన్ని పదాలు మనకి మనమే వాటిలో ఆపేస్తాం. అది పదం పట్టుకుని హౌ క్యూట్, చాలా బాగుంది కదా ఈ పదం, అది నాకు చాలా బాగా అనిపించింది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జీవితంలో ఏదన్నా సాధించాం అని సాటిస్ఫాక్షన్ వర్క్లో ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఈ పేజ్ వల్ల అయితే చాలా పొందాలనుకుంటున్నాను. ఎలా అంటే మనలో మనం మాట్లాడుకుని బయటకు తెలియని పదాలు చాలా ఉన్నాయి. అలాంటివన్నీ ఒక చోట 50,000 పదాలు, 8 పదాలు అన్నీ ఎక్కించి ఒక చోట పెడదామని. తర్వాత కుదిరితే కొన్ని మాండలిక పదాలని వెబ్సైట్లోంచి తీసి అవి ఎవరు ప్రచురించిన మాండలిక పదకోశాలు కింద పెడదామని. మేబీ 100 పదాలే ఉండొచ్చు, 500 పదాలే ఉండొచ్చు, 1000 పదాలే ఉండొచ్చు. అలాంటివి కూడా చిన్న చిన్న పుస్తకాల కింద చేయాలి ఎప్పటికన్నా అని. మీకు తెలుగు భాష అంటే ఏమనిపిస్తుంది? మనం యాత్రలకి బయటకు వెళ్ళినప్పుడు వేరే వేరే క్యూజిన్స్ తింటాం, వంటకాలు తింటాం. అదే ఒక 5 రోజులకో వారానికో ఇంటి తిని మొహం వచ్చేస్తుంది. ఏదో మంచి తెలుగు భోజనం ఉంటే వెతుకుతాం. నాకు తెలుగు అంటే అదే అండి. అంటే ఆఫీస్లో మీటింగ్స్లో అది ఇంగ్లీష్ వాడినా, అది వేరే భాషలో సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి సినిమాలు చూసినా ఒక సంతృప్తి రావాలంటే మళ్ళీ మధ్యలో ఒక తెలుగు సినిమా చూడాలన్నమాట. అంటే ఎవరి మాతృభాష వాళ్ళకి అలాగే అనిపిస్తుంది.
అదిగాక తెలుగులో చాలా విశిష్టతలు కూడా ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు తెలుగు అజంత భాషని తెలుసు అందరికీ. పదాలు చివరిన అచ్చుతో ముగుస్తాయి. అందులో ఒక వాక్యంలో పదానికి మధ్య ఏదో కొట్టేసినట్టు కాకుండా ఒక ప్రవాహంలో ఉంటుంది, ఒక లయ ఉంటుంది. ప్రపంచంలో చాలా తక్కువ భాషలకు ఉందంట అది, మన తెలుగు ఒకటి. అలాగే మన మాటలు, జాతీయాలు చూస్తే, పుట్టుక చూస్తే చాలా వందల వేల ఏళ్ళగా మన తెలుగు వాళ్ళు ప్రకృతితో సాధించిన సంభాషణలో ఉంటాయి. అంటే చాలా పదాలు ఇప్పుడు కొండ గుర్తులు అంటారు. చేపల వాటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి అదే చోటుకి రావడానికి పెట్టుకునే గుర్తులు, కొండలు గుర్తుగా పెట్టుకోవడం. చాలా పదాలు అంటే ఇప్పుడు మట్టు పెట్టడం, కుమ్మేయడం, లేకపోతే చీల్చన్నట్టు, అవన్నీ ఒక్కొక్క జంతువు ఒక్కొక్క విధంగా ప్రవర్తించేది. అంటే ఏనుగులు మట్టు పెడతాయి, కాలు కింద తొక్కేస్తాయి, ఎద్దులు కుమ్మేస్తాయి. అందుకే మా ఇన్స్టా పేజ్లో కూడా కొన్ని పదాలు ఎలా పుట్టినాయో తెలుసుకుని పోస్ట్ చేస్తూ ఉంటాం. తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడితే తెలుగు ఎక్కువ కాలం వాడుకలో ఉంటుంది కదా. నేను ఒకటే అనుకుంటాను, మనం తెలుగు భాష ఉండదు అనుకుంటాం కదా. నిజానికి తెలుగు భాషకి ఏమవుదండి, తెలుగు భాష తెలుగు మనం వాడలేదు, ఇంగ్లీష్లో పడిపోతున్నాం, లేకపోతే అయినా నిజాలే. కానీ తెలుగు భాషకి ఏమవుతుంది, తెలుగు భాష చెప్పాలంటే సూర్యచంద్రుడు ఉన్నందుకు తెలుగు భాష ఉంటుంది. కాకపోతే ఎక్కడో ఉంటుంది, మ్యూజియంలోనో లేకపోతే మనం పట్టించుకోకపోతే త్యాగరాజ కీర్తనలు ఉన్నంత వరకు ఉంటుంది. ఉన్నది తెలుగు వాళ్ళు ఉండరు. మన తెలుగు వాళ్ళు అవ్వం, మనం తెలుగు వాళ్ళు ఉంటారు. మనం వేరే కల్చర్ను లేకపోతే భాషను అడాప్ట్ చేసుకుని మనం ఉండిపోతాం, కానీ తెలుగుకి ఏమవుదు. సో నిజంగా భయపడాల్సిన తెలుగు వాళ్ళ గురించి. అదే తెలుగుని బతికించా అంటాను కదా, తెలుగుని కాదు, తెలుగు వాళ్ళని బతికించు. చివరిగా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ యాసలు పేజ్ని ఫాలో అవ్వండి. మీకు వీలైతే మీకు నచ్చిన పదం కానీ లేకపోతే మీకు గుర్తున్న ఏదో మాండలిక పదం కానీ యాస పదం కానీ మన yasalu.com వెబ్సైట్లో ఎక్కించండి. పదాలని చాలా వరకు నిఘంటువులు ఉంటాయని, కానీ ఉదాహరణలు ఇప్పటి తరం వాడే ఉదాహరణలు ఉండవు. ఎందుకంటే మన నిఘంటువులు చాలా 50-60 సంవత్సరాల క్రితం చేసినాయి కాబట్టి. సో నేటి వాడుక ఉదాహరణలతో మీరు వాడే పదాలని ఎక్కించండి yasalu.comలో. అది వాటిని మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ పోస్ట్ చేస్తాను. ఓవరాల్గా ఈ పోడ్కాస్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ వాయిస్ చాలా బాగుంటుంది. నేను యాసలు పేజ్ మొదలుపెట్టిన కొత్తలో చాలా మంది అప్రిషియేట్ చేశారు, లేకపోతే స్టోరీలో పెట్టుకున్నాను కదా. వన్ ఆఫ్ ద మొదటి అప్రిషియేషన్ మీ నుంచి వచ్చింది. నేను ఫాలో అవుతున్నాను, ఇంకా గ్రో అవ్వండి అని పెట్టారు మీరు. అది చాలా బాగా అనిపించింది. నాకు బాగా గుర్తున్న పాడ్కాస్ట్ అయితే మీ అమ్మమ్మ కబుర్లో నాన్నమ్మ కబుర్లో ఏదో పాతకాలం నాటిది, అది చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అదండి ఇవాళ మన పయనం ఆఫ్ యాసలు. మా ఇన్స్టా హ్యాండిల్స్ యాసలు అండ్ ఓ పిట్టకథ. డూ చెక్అవుట్ అవర్ వర్క్స్. ఇలాంటి మరిన్ని జర్నీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నెక్స్ట్ టైం స్టే ట్యూన్ టు ఓ పిట్టకథ. ఇప్పుడు నా పాడ్కాస్ట్ని మీకు నచ్చిన స్పాటిఫై, గానా, యాపిల్ అండ్ గూగుల్ పాడ్కాస్ట్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వినేయండి.